ప్రాంతానికి తీసుకెళ్లేదాకా మీరు మాకు సహకరించి మా నేనేమంటానంటే మీరేంటంటే ఒకరినొకరు మనం కొట్టుకోవడానికి కాదు, నీళ్లు అనేటివి చాలా సున్నితమైన విషయం. అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. ఈ రోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి. చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి, భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకలైజేషన్ చేయమన్నాను. ఆ నోటిఫికేషన్ వస్తే మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అవన్నీ వర్కౌట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు చాచనం చేయండి అంటే నువ్వు ఎట్టున్నావు అంటే నాకు ఓట్లు రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు. అది కాదు కావాల్సింది. మీకు నీళ్లు కావాలి. ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి అన్నారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, నీకు నీళ్లు కావాలన్నా నీళ్లు ఇస్తా, అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడద్దని చెప్పారు. నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది వ్యత్యాసం వాళ్లకు మనకు. మీకు నీళ్లు కావాలని అడగండి, నేను మీతో ఉంటా. లేదు సార్ మీరు చట్టం చేయాలంటే ఇంకొక దగ్గర నుంచి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకోవాలి. అందరికీ నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా. ఎవ్వరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం. 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. అది తీసుకొస్తే 160 టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల, కందలేరు, పూండి కూడా వెళ్లిపోతుంది. ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది. నాగార్జున సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్ లో ఒక టందలు పెట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే గేమ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి. ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి, అన్ని చేసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, కాగితాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి. అతనికి ఒక మైక్ ఇవ్వండి. పాస్ ఆన్. సభకు నమస్కారం సార్. నా పేరు సురేష్ కత్తి, పడమట ఖమ్మంపాడు, కత్తి లావణ్య సర్పంచ్ గ్రామం సార్. సార్ సోమశిల, కమ్మవారిపల్లి, పడమట ఖమ్మంపాడు 3 గ్రామాల్లో దగ్గర ఇసుక పని గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు మన ప్రభుత్వ హయాంలో ఈ 3 గ్రామాల నుంచి దగ్గర 800 నుంచి 900 కుటుంబాలు ఇసుక యంత్రాలతో కాకుండా మనుషులు లేబర్ ను పెట్టి పనిచేయటం వల్ల ఉపాధి కలుగుతుంది సార్. ప్రతి కుటుంబం ఒక రాజులాగా బతుకుతున్నారు సార్. యంత్రాలను పెట్టి ఇసుక లోడ్ చేయటం వల్ల జల వనరులు తగ్గిపోయి ఆ పంచాయతీలకు వచ్చే ఏట్లో నీళ్లు అందక పంచాయతీ తాగునీటి కూడా కొరత అవుతుంది సార్. దయవుంచి తమరిని నా ఒక్క విన్నపం ఏంటంటే ఈ 800-900 కుటుంబాలు 3 గ్రామాల మీద ఉపాధి కల్పించండి సార్. ఆ యంత్రాలను పెట్టి లోడ్ చేయకుండా ప్రజలకు ఉపాధి కల్పిస్తే మా జీవితాలు మిమ్మల్ని గుర్తుండిపోయేలా ఉంటాయి సార్. ఆల్రెడీ మనం ఇది గతంలో చేస్తున్నాం సార్ 2014-19లో. దయచేసి ఇది ఒక్క రిక్వెస్ట్ సార్, మీరు ఇంకొకసారి కావాలంటే డబుల్ ఎంక్వైరీ చేయించి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను వర్కౌట్ చేసి. నాకేంటంటే 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉండేవాళ్లకు ఉపాధి రావాలి. కొంతమందికి మీరు మళ్ళా బ్లాక్ మార్కెట్ చేయడం, దందాలు చేయడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. వినియోగదారుడికి కూడా అవసరమైన వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉండాలి. 2 కూడా బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో చేద్దాం. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఒకసారి చెక్ చేస్తారు, చెక్ చేసి ఇది చేస్తారు. మీరు కాగితాలు ఇవ్వాల్సిన అందరూ కాగితాలు ఇవ్వండి. అన్ని నేను తీసుకుంటానికి వస్తాను. మీరు ముందుకు వచ్చి అన్ని ఇవ్వండి. అన్ని తీసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను. ఓకేమా?